ఇంక లేదు. ఆయన సర్వాధికారిగా యెషయాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు. ఇంకా అక్కడ చూసినట్లయితే ఇంకొక మాట ఉంటుంది. సెరూపులు ఆరాధన చేయటాన్ని కూడా ఆ దర్శనంలో చూశాడు. 3వ వచనం చూడండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. రెండవదిగా యెషయా ఏం చూశాడంటే, ఈ దేవుడు ఎంతో పరిశుద్ధుడన్న విషయాన్ని చూశాడు. ఇప్పుడు మనం ఇందాక పాటలో మనం చూసాం, ఆయన అతి పరిశుద్ధుడు, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు. నిజమే. సెరూపులు ఆ 2 రెక్కల్ని కళ్ళతో కప్పుకొని, 2 రెక్కల్ని కాళ్ళతో కప్పుకొని ఆయన్ను నిత్యము సదాకాలము పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉంటాన్ని చూశాడు. కాబట్టి యెషయా ఈ 2 చూశాడనమాట. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడని, పరిశుద్ధుడని చూశాడు. ఆయనకు ఆ ప్రత్యక్షత కలిగింది. అయితే మనము ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాం. మనము కూడా మన జీవితాల్లో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నవాడుగా ఉన్నాడు. ఒకవేళ మనం శిష్యుల జీవితాలను ఆలోచన చేస్తే వాళ్లకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. కాబట్టి ఈ యొక్క సింహాసనం మీద ఉన్న ఈ సర్వోన్నతుడు, ఈ యొక్క పరిశుద్ధుడైన దేవుడు, ఈ అదృశ్య స్వరూపి అయిన దేవుడు మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ శిష్యులందరికీ కనిపించాడు. అదే అక్కడ రాస్తా ఉన్నాడు, మేము కన్నులారా చూచాము, మేము ఆయనను తాకాము, మేము ఆయనను అనుభవించాము, మేము నేర్చుకుంది, మేము ఎరిగింది, మాకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్య జీవమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్య జీవపు మాటలు కలిగిన వాడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఆ యొక్క ప్రత్యక్షత శిష్యుల యొక్క జీవితాన్ని మార్చింది. ఆ యొక్క ప్రత్యక్షత యేసు ప్రభు వారిని సేవించటానికి, ఆరాధించటానికి పునాది అయింది. యేసు ప్రభు వారు ఎవరంటే శిష్యులకు నిత్య జీవమై ఉన్నాడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడై ఉన్నాడు. అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు కూడా ప్రత్యక్షపరుచుకున్నాడండి. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే లేఖనాల ద్వారా. మనం ఆయన కన్నులారా చూడకపోయినప్పటికీ తన వాక్యాన్ని ఇచ్చి లేఖనాల ద్వారా ఆయన మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు ప్రభువారు ఎవరంటే ఒక మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. పేతురు పత్రికలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. ఆ యొక్క స్త్రీ, ఆ పాపాత్మురాలైన స్త్రీ తన విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరంతా ఆయన పాదాల మీద వేసి కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఎందుకు చేసింది ఆవిడ ఆ పని అంటే, అంత విలువైన అత్తర్ని ఎందుకు వేస్ట్ చేసిందంటే, దానికంటే కూడా నా ప్రభువు విలువైనవాడు, నా ప్రభువు అమూల్యమైనవాడు, నా ప్రభువు అతి శ్రేష్ఠుడు, ఆయన చాలా గొప్పవాడు అనే విషయాన్ని ఎరిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభువు ఏమై ఉన్నాడు, మన జీవితాల్లో ఏం చేశాడు అనేది కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఆయన గొప్పవాడు, ఆయన లాంటి గొప్ప దేవుడు ఎవరూ లేరు. ఆయన్ను మనం కనుగొన్నాం ఆయన లేఖనాలు. 2, ఆయన చాలినవాడు. ఆయన ఉంటే మనకి ఏది అవసరం లేదనే అనుభవాల్లోకి ప్రభు తీసుకెళ్తాడు. 3, ఆయన సరిపోయినవాడు.
ఆయనతో సముడైన వాడు ఎవరూ లేరు. కాబట్టి ఈ ప్రత్యక్షతను కూడా మనకిచ్చాడు, ప్రభు మనకిచ్చాడు. తర్వాత యెషయా ఈ ప్రత్యక్షత తర్వాత ఏం జరిగిందో ఒకసారి 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అదేవిధంగా 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అదేవిధంగా కిందకు మనం వెళ్ళినట్లయితే ఒకసారి 5వ వచనం చివరిలో చూడండి. రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. ఇక్కడ యెషయాకి దేవుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు అని ప్రత్యక్షత కలిగినప్పుడు, చూచినప్పుడు యెషయా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని యెషయా ఆరాధన చేయట్లేదు. మీరు గమనించండి. సెరూపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడిని, అతి పరిశుద్ధుడిని యెషయా చూచినప్పుడు యెషయా సైలెంట్గా ఉండిపోయాడు. యెషయాలో ఒక రివరెన్స్ వచ్చేసింది. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువును నేను చూచాను, రాజును నేను చూచాను, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను చూచానని అనుకుంటా ఉన్నాడు. దాన్నే మనం రివరెన్స్ అనొచ్చు. రివరెన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే గౌరవముతో కూడిన భయం, గౌరవముతో కూడిన భయం. ఇంకా చెప్పాలంటే ఆ దేవుణ్ణి, ఆ పరిశుద్ధుణ్ణి, ఆ సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి చూసినప్పుడు ఒక్కసారి యెషయా ఆశ్చర్యపోయాడు. అలాంటి మహిమతో కూడిన ఆ దర్శనాన్ని తన జీవితంలో మొదటి అనుభవం, ఆశ్చర్యపోయాడు. దేవుని యొక్క పవిత్రతను ఘనతను చూచినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఇంకా చూసినట్లయితే దేవుని పట్ల హృదయ లోతుల్లో నుంచి గౌరవముతో కూడిన భయం తను కలిగి ఉన్నాడు. ప్రభువును నేను చూచాను, రాజును నేను చూచాను అని. కాబట్టి ఆరాధన అంటే ఏంటంటే దేవుని పట్ల ఆ రెవరెన్స్ కలిగి ఉండటం అండి, గౌరవముతో కూడిన భయం. అక్కడ చూడండి, నిజమైన ఆరాధనలో మాటలు ఉండవు. అంటే మాటలు ఉండవని కాదు, కానీ మాటల కంటే కూడా హృదయ లోతుల్లో మన వైఖరి చాలా ఇంపార్టెంట్. పెదవులతో ప్రభువుని ఆరాధన చేయాలి. మన నోటి నుంచి ఆయన ఆరాధన కోరుతా ఉన్నాడు. జిహ్వ ఫలాన్ని అర్పించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆ జిహ్వ ఫలము అర్పించేటప్పుడు ప్రభువు పట్ల నీ వైఖరి ఏంటి? ఆయనను ప్రభువుగా చూస్తా ఉన్నామా? ఆయనను రాజుగా చూస్తా ఉన్నామా? ఆయనకు చెందాల్సిన ఘనత మహిమ ఆయనకు అర్పించేవారిగా ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తుని ప్రభువుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆరాధన అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని అంగీకరించటం. ఆరాధన అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం ఎదుట సాగిలపడటం. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడువని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కాబట్టి యేసుక్రీస్తు వారిని పట్ల ఆ ఆరాధనా భావం, ఆ రెవరెన్స్ కలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. ప్రభువా మా దేవా, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు గుర్తించారు. యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం ఎదుట సాగిలపడ్డారు. వాళ్ళ కిరీటాలు తీసి ఆయన ఎదుట పడవేశారు. ఆరాధన అంటే హృదయ లోతుల్లో నుంచి వచ్చేది. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే క్రీస్తే మన యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభువారు సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యజీవమై ఉన్నాడు. క్రీస్తే మన ప్రత్యక్షత. రెండోది మనం నేర్చుకున్నది ఏంటంటే క్రీస్తే మన ప్రభువు.
ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు అర్హుడు. నిజంగా ఇలాంటి ఆరాధన భావంతో మనం ప్రభువుని ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. మూడవదిగా చూద్దాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు కలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. చాలండి. యెషయా యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత చూచినప్పుడు తన హృదయంలో దేవుని పట్ల ఆ ఆరాధన భావం కలిగినప్పుడు యెషయా చూడండి ఎలాంటి అనుభవానికి వెళ్తా ఉన్నాడంటే పశ్చాత్తాపడతా ఉన్నాడు. రిపెంటెన్స్. ఎందుకు యెషయాకు ఆ రిపెంటెన్స్ కలిగిందంటే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూచినప్పుడు తన పాపాన్ని గుర్తించాడు. ఆ మహిమతో కూడిన దేవుని యొక్క వెలుగులో తన పాపాన్ని గ్రహించాడు, గుర్తెరిగాడు. కాబట్టి అపవిత్రమైన పెదవులు కలిగిన నేను ఈ పరిశుద్ధుడిని ఉచ్చరించటానికి కూడా అర్హుణ్ణి కాదు. అందుకే ఆయన పరిశుద్ధుడని అనలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. పరిశుద్ధుడని ఆయన అక్కడ మాట్లాడలేదు. దేవుని యొక్క పరిశుద్ధత మనకు అర్థమై ఉన్నప్పుడు దేవుణ్ణి ఉచ్చరించటానికి కూడా కొన్నిసార్లు మనకు భయం కలుగుతుందండి, భయం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు అతి పరిశుద్ధుడు, కానీ మనము అపవిత్రమైన పెదవులు కలవారం. అపవిత్రమైన పెదవులు. యెషయా అయితే అపవిత్రమైన పెదవులు కలవాడినని పశ్చాత్తాపడతా ఉన్నాడు, తన పాపాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఎలాంటి వారం అంటే, ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం ముందుకు రండి. 1వ అధ్యాయం 6వ వచనం, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి, మనము అపవిత్రమైన పెదవులు గలవారం మాత్రమే కాదు, కానీ తల మొదలుకొని అరికాలి వరకు అపవిత్రులం, చెడిపోయిన వారం, పాప స్వభావంతో నిండిన వాళ్ళం. స్వస్థత మనలో కొంచెమైనా లేదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనం మేలు చేయువారము కాదు, దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన వారం, భక్తిహీనులం, బలహీనులం, దౌర్భాగ్యులం. నిజంగా మన వాస్తవికత, మన స్థితి అర్థమైతే ఈ ప్రభువుని ఉచ్చరించడానికి కూడా మనం నోరు తెరవటానికి భయపడతామేమో. నిజం, మనం అపవిత్రులం. అయితే దేవుడు మనం అపవిత్రులమై ఉన్నప్పుడు, మనము పాపులమై ఉన్నప్పుడు, మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? యెషయాని ఏం చేశాడంటే తన అపవిత్రత గుర్తించినప్పుడు ఆ నిప్పు తీసుకొని తన పెదాలకు తగిలించాడు. నీ దోషము తొలగిపోయిను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైనని చెప్పాడు. అలానే మనకు కూడా దేవుడు ఏం చేశాడంటే, యోహాను పత్రికలో ఒక మాట చదువుకుందాం రండి. 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనం ఆరాధించే ఈ దేవుడు ఎవరంటే పాప విమోచకుడు. మనము అపవిత్రులమై ఉన్నప్పుడు, బలహీనులము, పాపులమై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడండి? మన పాపాలను క్షమించాడు. అక్కడ రాయబడి ఉంది, మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి యేసు ప్రభువారు నీ జీవితంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు, నా జీవితంలో ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? మనం ఆయన్ని ఆరాధించడానికి ఏదైనా ఒక కారణం ఉందంటే ఆయన మన జీవితాల్లో నమ్మదగినవాడు, నీతిమంతుడు. తన పరిశుద్ధమైన రక్తము చేత మన పాపములు కడిగి పవిత్రపరిచాడు. ఆయన తన రక్తమంతా కలువరి శిలువలో కార్చి మన పాపాలను పవిత్రపరిచిన దేవుడుగా ఉన్నాడు.
మన పాపము నుండి క్షమించిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి ఎంతైనా బద్దులము. కాబట్టి మొట్టమొదటిది, క్రీస్తే మన యొక్క ప్రత్యక్షత. ఆయన సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య జీవమై ఉన్నాడు. రెండోది, క్రీస్తే మన ప్రభువు. క్రీస్తే మన ప్రభువు. గౌరవముతో కూడిన భయముతో ఆయన ప్రభుత్వం ఎదుట మనం సాగిలపడి ఆయన ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. మూడవదిగా, క్రీస్తే మన పాప విమోచకుడు. పాప విమోచకుడు, మన పాపాన్ని క్షమించి మనల్ని పవిత్రపరిచినవాడు. నాలుగో తలంపు చూసుకొని మనం ఆరాధనలోకి వెళదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా చాలని. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను యెషయా చూచాడో, దేవుని పట్ల ఆరాధన భావంతో ఎప్పుడైతే ప్రభు పట్ల తను తిరిగాడో, దేవుని విషయంలో ఆ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే పాపములు ఒప్పుకున్నాడో, యెషయాలో కలిగింది ఏంటంటే ఉజ్జీవం అండి, రివైవల్ వచ్చింది. ఉజ్జీవం అంటే ఏంటి, రివైవల్ అంటే ఏంటంటే తనను తాను అప్పగించుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు, సరెండర్ చేసుకున్నాడు. కాబట్టి ఉజ్జీవం అంటే ఏంటంటే తను అంటా ఉన్నాడు, నేనున్నాను, నన్ను పంపుము, నేనున్నాను, నన్ను పంపుమని తన్ను తాను అర్పించుకున్నాడు. కాబట్టి నిజమైన ఆరాధన ఆత్మ సంబంధమైన బలులు అర్పించటంలో ఉంటుంది. సజీవ యాగంగా ఆయనకు అర్పించుకోవటంలో ఉంటుంది. కాబట్టి ఒక నిజంగా ఆలోచిస్తే మన కొరకు బలి అయిన ప్రభువుకి మనం ఏమి అర్పించగలం? ప్రభువు మనల్ని ప్రేమించి తన్ను తాను మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు పరిశుద్ధుడు, పాపము లేనివాడని. ఆయన ప్రభువు, ఆయనే మన పాపాలు క్షమించగలిగిన రక్షకుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. మన పాపాలు క్షమించడానికి ఆయన పాప విమోచన కార్యం చేసి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు బలి అయ్యాను. మరి నీ కొరకు బలి అయిన ప్రభువుకి నువ్వేం అర్పించగలవు అని ఆలోచిస్తే మనం ఏం అర్పించగలమంటే సంపూర్ణంగా సజీవయాగంగా మనల్ని మనం అర్పించుకోగలం. కాబట్టి నాలుగో తలంపు ఏంటంటే క్రీస్తే మన సర్వస్వం. క్రీస్తుకు సమర్పించుకోవటమే ఆరాధన. అది ఏదో ఒక జీవితంలో అప్పుడప్పుడు జరిగేది కాదు. ప్రతిదినం, ప్రతి క్షణం ప్రభువుకి మనం అర్పించుకుంటూ వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తుకి మనం అర్పించుకునే వారమై ఉన్నాం. కాబట్టి ఈ 4 తలంపులతో ప్రభువుని ఆరాధన చేద్దాం. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన మన ప్రత్యక్షత అయి ఉన్నాడు, యేసు ప్రభువారు. ఆయన సర్వోన్నతుడుగా, పరిశుద్ధుడుగా, అదేవిధంగా నిత్య జీవమై ఉన్నవాడుగా మనకు ప్రత్యక్షమయ్యాడు మన జీవితాల్లో. ఆ తలంపులను బట్టి ప్రభువుని ఆరాధన చేద్దాం. రెండోదిగా, ఆయన మనకు ప్రభువుగా మన జీవితాల్లో దొరికాడు. ఆయన ప్రభుత్వం ఎదుట సాగిలపడి హృదయమారా నోరు తెరిచి ఆరాధన అర్పిద్దాం. మూడోదిగా, ఆయన మన పాప విమోచకుడయ్యాడు. తల నుండి అరికాలి వరకు స్వస్థత లేని మనల్ని బాగు చేశాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మన పాప విమోచకుడు. ఆయన్ను ఆరాధన చేద్దాం. నాలుగవదిగా మనం ఏం చేద్దామంటే ఆయనకు మనం మన సర్వస్వాన్ని సంపూర్ణంగా అర్పించుకుంటూ ప్రభువుని ఆరాధన చేద్దాం. ఉదయకాల సమయంలో ఆరాధన కొరకు చాలా శ్రేష్టమైన మాటలు విన్నాము.